ఆపద వచ్చినప్పుడు తలుచుకుంటాడయా, మిగిలినప్పుడు తలుచుకోడు. ఫోన్లే ఎప్పుడప్పుడు తలుచుకున్నాడుగా అన్నాడు ఆయన. అంత కన్సెషన్ ఇచ్చాడు దేవుడు. ఆపద వచ్చినప్పుడే తలుచుకోవడం అంటే గజేంద్రుడు. మళ్ళీ ఎప్పుడూ గజేంద్రుడు మళ్ళీ దైవ ప్రార్థన చేసినట్టు మనకి లెక్కలేదు. అందుకే ఇది గజేంద్ర మోక్షం కాదు, గజేంద్ర మోక్షణం. మోక్షం అంటే ముక్తి. గజేంద్రుడికి ముక్తి రాలేదు. ఆయన మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజుగా మళ్ళీ పుట్టాడు. వాడి కష్టాలు నష్టాలు వాడు అనుభవించాడు. మోక్షం రాలా. గజేంద్రుడికి వచ్చింది మోక్షణం. మోక్షణం అంటే విముక్తి. ఏదో జైలు నుంచి విముక్తిలాగా విముక్తి. ముక్తి వేరు, విముక్తి వేరు. జైలు నుంచి ఎవరైనా విడుదలైతే ఆయన ముక్తి పొందాడు అనరు. అంత సీన్ లేదు అక్కడ. విముక్తి పొందాడు ఆయన, బయటకు వచ్చాడు బయలు మీద. ఒక జ్ఞాని మోక్షం పొందితే ముక్తి పొందాడు అంటారు. ఈ సర్వ సంబంధాలు ఉన్నప్పటికీ దానితో ఏమీ సంబంధం లేకుండా ఉండడం ముక్తి. కేవలం ఏదో ఒక కష్టం నుంచి మనం బయటపడడం విముక్తి. అంచేత మోక్షణం వేరు, మోక్షం వేరు. మనం కోరుకోవలసింది కేవలం ఒక కష్టం నుంచి విముక్తి కాదు. ఇక్కడ శాశ్వతంగా ముక్తి కావాలి. అప్పుడు ఏ కష్టము మనం ఏం చేయదు.